నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతున్నారని మండిపాటు. దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీపీ దాడి. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ మండల సర్వే మెరుగు వెంకటరత్నం. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మీడియా సమావేశం. గత ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు మోపడంతోనే ప్రజలపై భారం పడిందన్న ఎమ్మెల్యే. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కూటమి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు పెంచబోమని చెప్పి ఇప్పుడు ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతున్నారని పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం చిన్నమెరంగి థోమస్ స్వగ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ ప్రభుత్వాల్లో షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలో గల గిరిజనులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా పంపిణీ చేశారని ఆయన తెలిపారు. నేడు అందుకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీలను ప్రజల నుండి వసూలు చేసి వారికి మరింత భారాన్ని మోపుతున్నారన్నారు. సంపద సృష్టి చేస్తామంటూనే వచ్చిన కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూలు పేరుతో సంపద సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని, దీనివలన సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒక్క అమరావతి కేంద్రంగానే 50,000 కోట్లు నిధులు అభివృద్ధి పేరుతో వెచ్చించడం వలన గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆగిపోతాయా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు కారణంగా గ్రామాల్లో వలసలు ఆగాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జిఎం వలస, గరుగుబిల్లి మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు అకౌంట్స్ తీసుకొచ్చి మొత్తం ఒకేసారి బిల్లులు చూపించి కట్టమని చెప్పి కట్టకపోతే కనెక్షన్ పీకేయడం, ఈ విధంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టడం. ఇప్పటి వరకు 6 నెలల్లో దాదాపు 1,00,000 కోట్ల వరకు అప్పు చేశారు. రాష్ట్రం కోసం 1,00,000 కోట్ల వరకు అప్పు చేసి ఈరోజు రోడ్లు చూస్తే రోడ్లు వేయలేదు. ఇచ్చిన సూపర్ 6 పథకాలు కూడా నెరవేర్చలేదు. ఎక్కడ కూడా ఏ పనులు కూడా జరగలేదు. ప్రజలు చూస్తే ఏదో జరుగుతుంది కానీ ఏమీ జరగట్లేదు. కానీ 1,00,000 కోట్ల అప్పు, అది దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టి ఎవరికి అర్థం కావట్లేదు. సంపద సృష్టి అనంటే ప్రజలను నిత్యావసరాల ధరలు ఇష్టం వచ్చిన పెంచేసి ప్రజల నుంచి ఆ డబ్బును తీసుకొచ్చి సంపద సృష్టి, కరెంటు బిల్లు ఇష్టం వచ్చిన పెంచేసి సంపద సృష్టి, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లోని ఇష్టారాజ్యాన్ని వదిలేసి పిల్లల దగ్గర ఉన్న ఫీజులు ఇష్టం వచ్చిన పెంచేసి అది సంపద సృష్టి. ఇంకా చెప్పాలంటే ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు. ఎందుకంటే మందు బాబులకి మందు ఎంత దొరికితే అంత మెదడు పనిచేయదు కాబట్టి, మందుతోని వాళ్ళు ఎలాగో అలాగా ప్రశ్నించలేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు పరిపాలన జరపచ్చు, మళ్ళీ ఎలక్షన్లు నచ్చినట్టు ఆ మందు బాటలతో చేసుకోవచ్చు అన్న ఒక ధీమాతో ఎంతమంది ఎక్కువ. అందుకని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో అంటారు, మందు తొలక వ్యాపారం తగ్గిపోతుంది, ఇంకా ఎక్కువ మంది తాగేటట్టు చెయ్యాలని టార్గెట్లు ఇస్తున్నారు. ఎంతమంది ఎక్కువ తాగితే అంత సోమరిపోతులు అవుతారో, అంత అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నాకొకటి అర్థం కాదు, అమరావతి అనే ఒక రాజధాని అనే ఒకటి ఒక పెద్ద భూతత్వాలు చూపించి దానికి ఇప్పటివరకు 50,000 కోట్ల వరకు పెట్టి అక్కడ ఒక్క దగ్గరే సెంట్రల్ గా అభివృద్ధి జరిగితే ఈ ఉత్తరాంధ్రలో వలసలు ఆగుతాయా? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రానంత వరకు ఊర్లలో ఎక్కడ చూసినా కూడా తాళాలు వేసి ఉండే ఇల్లు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ మారుమూల ప్రాంతాల్లో ఇక్కడ ఉపాధి ఉండడం వల్ల నిరుపేదలైన గ్రామస్తులు అందరూ కూడా ఊర్లోనే ఉండేవారు. ఈరోజు మళ్ళీ తాళాలు వేసుకొని ఎక్కడ బెంగళూరు, చెన్నై, మళ్ళీ కొన్ని అమరావతి మీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మరియు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి చేసింది. మండల సర్వే మెరుగు వెంకటరత్నం 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ రమేష్ పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపితే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అనేక సార్లు నిరసన కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి గుర్తు చేశారు. ప్రజలపై గత ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు మోపడంతోనే ఈ భారం ప్రజలపై పడిందని ఆమె తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై చేస్తున్న నిరసనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తన నివాస గృహంలో విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో నష్టాల ఊబిలోకి నెట్టిందని ఆమె ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే విద్యుత్ భారం మోపేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఆమె మండిపడ్డారు. మీరు గత 5 సంవత్సరాలలో అనేక సార్లు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారని, వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల కారణంగానే నేడు ప్రజలపై భారం పడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాడి సుధా, మాజీ ఎంపీపీ పురుషోత్తం, కాపు సంఘం నాయకుడు మన్మద, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి విద్యుత్పై ధర్నా చేయడం వైసీపీ పరిపాలనలో మరి ఏ విధంగా అయితే విద్యుత్ ఛార్జీలు పెంచారో వాళ్ళే పెంచి వాళ్ళే ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే 5 ఏళ్లలో ఎన్నిసార్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు? అంటే 5 సంవత్సరాల్లో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. మరి ఏ విధంగా పెంచామని చెప్పి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు పైచిలకు అవుతుంది నెలలు కాబట్టి 5 సంవత్సరాల్లో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మరి అలాగే రైతులపై భారం మోపి మరి ఈరోజు చూసుకుంటే నిన్నటికి అన్ని దగ్గరలో రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అసలు ఏ విధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు? అసలు అంటే మీరు పెంచిన దానికి మీరే అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు కూడా అంటే ఏంటి గతంలో వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళే పెంచారు కదా అని నవ్వుకుంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రైతులపై ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారు, తర్వాత ప్రతి ఇంటికి ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారు అనేది మీకు తెలీదా? మరి గతంలో చూసుకుంటే మరి గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేటప్పుడు మరి ఎన్నిసార్లు పెంచారనేది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి, ఎన్నిసార్లు పెంచారనేది. కాబట్టి ఒకటే తెలియజేసుకుంటున్నాం, వారు సొంత చెల్లి కూడా విద్యుత్పై చాలా అనేక మందికి ప్రజలకి భారం మోపింది మా అన్నయ్య అనేసి అప్పుడు ఇవన్నీ కూడా పెంచారని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేస్తే ఈ రోజు ఏమొచ్చి 6 నెలలకే వచ్చి ఇలా చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు అలా చేస్తున్నారు. ప్రజలు అంటే మొత్తం అన్ని గమనిస్తున్నారు. తప్పు చేస్తే మమ్మల్ని శిక్షిస్తారు ప్రజలు, దానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని, ఇప్పుడు ప్రజలు అమాయకులు కాదు కదా, ప్రజలు కూడా తెలివిగలలే, ప్రజలందరూ కూడా తెలివితేటలు ఉండే అందరిని ఎన్నుకున్నారు. కాబట్టి నిన్న చేసినటువంటి విద్యుత్ ధర్నాపై అయితే టీడీపీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు చేసిన దానికి మా పైన మోపడం ఇది చాలా అన్యాయం. ఇదంతా ప్రజలందరూ గమనించి చూస్తున్నారనేసి నేను మీడియా సోదరులకు తెలియజేసుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం భీముడుగూడెం శివారున దొంతికుంట చెరువు వద్ద ఏడాది కురిసిన వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద గుంతలు పడి రోడ్డు కూడా కురింగిపోయింది. ప్రయాణికులకు, పాఠశాల విద్యార్థులకు చాలా ప్రమాదకరంగా రోడ్డు పరిస్థితి ఉంది. పంచాయతీ సిబ్బంది ఏదో నామమాత్రంగా ప్రమాదమని గుర్తిస్తున్నారు తప్ప మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా కృషి చేసే ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు మా గోడు వినిపించినా పట్టించుకునే పరిస్థితి లేదని గ్రామస్తులు నిరుత్సాహపడుతున్నారు. ప్రమాదాలు జరగకముందే దొంతుకుంట చెరువు వద్ద రోడ్డు అంచులను కుంగిన తూమును సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రాజు భీముడిగూడెం అవసరపేట మండలం మాది. ఉత్తరూరు చివరన ఉర్లు కొట్టేసి పోయిన వర్షానికి ఈ సెక్రటరీ గారికి చెప్పినా కానీ పండించట్లేదు. మాలకొండ చివరన ఇటు అటు ఉర్లు కొట్టేసి పెద్ద వ్యక్తులు వస్తే ఇటు అటు తప్పుకోవటానికి పంచాయతీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. గారికి ఎన్నోసార్లు చెప్పినా కానీ ఆయన పండించట్లేదు. పిల్లలు వెళ్ళటానికి రావడానికి అదే దారి మెయిన్ దారి, బస్సులకి ఇబ్బంది అయింది. పెద్ద వెహికల్ వస్తే తప్పుకోవటానికి కూడా లేదు. దీన్ని సరి చేయాలని గ్రామస్తుడిగా నేను చెప్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతోంది. మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న ఈ పోటీలు గ్రామ స్థాయి, మండల స్థాయి మరియు జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకుని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోబోతున్నారు. ఇందులో పాల్గొంటున్న దాదాపు 2 లక్షల మందికి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతికం హంగులు సమకూర్చడం రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తోంది. నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించి ప్రపంచ స్థాయిలో తీసుకురావాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతం నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఈ పోటీలను నిర్వహిస్తూ ఈ నెల డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు దాకా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా పోటీలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మరి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు, క్రీడాకారిణులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఇవి నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అధికారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలలో విజేతలకు స్వర్ణ పతకానికి 20,000, రజత పతకానికి 15,000, కాంస్య పతకానికి 10,000 నగదు అందించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది. మరి అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఈ నెల 5 నుంచి 7 వరకు నిర్వహించడం జరిగింది. 6 క్రీడాంశాలలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా, ఫుట్బాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో ఈ నెల 10 నుండి 12 వరకు 18 క్రీడాంశాలు నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయి క్రీడలు 17 నుంచి 19 వరకు నిర్వహించడం జరిగింది. మొత్తం 36 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయి పోటీలకు 5,000 మంది క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు, టెక్నికల్ అఫీషియల్స్ హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలు హనుమకొండ జిల్లాలో మరి ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు 5 క్రీడాంశాలలో జరుగుతాయి. 4,000 మంది హాజరు కానున్నారు. నజరానాలు టీం విభాగంలో ప్రథమ స్థానానికి ₹1,00,000, ద్వితీయ స్థానానికి 75,000, తృతీయ స్థానానికి 50,000 ప్రకటించడం జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశించే ఒలింపిక్స్ లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి పతకాలు సాధించడమే మన ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చిన క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, మరి అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని టోకెన్ సమ్మె నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా దామరగిద్ద మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్ల ఆధ్వర్యంలో అంబా భవానీ గుడి దగ్గర నుండి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి ర్యాలీగా బయలుదేరి అక్కడ నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజయ్య గౌడ్ వారికి మద్దతుగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, అలాగే వారిని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత గ్రామ పంచాయతీ వర్కర్లకు ఇచ్చి వారికి న్యాయం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంతా మాసులైన నాయకులు నరసింహ, రామకృష్ణ, సిఐటియు మండల కార్యదర్శి జోషి, తాయప్ప, గ్రామ పంచాయతీ వర్కర్లు చంద్రప్ప, వెంకటప్ప, శివానంద్, ఎల్లప్ప, బాలప్ప తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణ మిగతా ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సమ్మె అనేది తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు ఎవరైనా కూడా పోవాల్సి వస్తూ ఉంది. మన వాళ్ళు చెప్పిండ్రు గతంలో నుండి కూడా కలెక్టర్ గారికి కానీ, డిపిఓ కానీ, ఎంపీడీఓ కానీ, సెక్రటరీ కానీ ప్రతి ఒక్కరికి కూడా మా సమస్యలు పరిష్కారం చేయండి, మాకు కనీస వేతనాలు అమలు చేయండి, మేము చేస్తున్న పనికి భద్రత కల్పించండి అని చెప్పేసి మెమోరాండాలు ఇస్తే కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం దానిపైన స్పందించకపోగానే ఈరోజు తప్పని పరిస్థితుల్లో 2 రోజుల సమ్మెకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 11 సంవత్సరాలు ఈరోజు అధికారంలోకి వచ్చి 3వసారి అధికారంలోకి వచ్చిండ్రు. 2వసారి అధికారంలోకి వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులను, మున్సిపాలిటీ కార్మికులు ఈ దేశంలో శుభ్రత ఉండాలంటే, స్వచ్ఛ భారత్ సాధించాలంటే వీళ్ళ నుంటే సాధించడం అవుతుంది అని చెప్పిండ్రు. ఈ స్వచ్ఛ భారత్ యొక్క అవార్డులు ఇచ్చిండు. స్వచ్ఛ దామర్గిద్ద, స్వచ్ఛ గ్రామాలు ఉండాలంటే ఏవైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళు కష్టపడి పనిచేయాలని చెప్పిండ్రు. కానీ మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాం, కానీ మాకు సరిపోయినటువంటి జీతాలు రావటం లేదు, మేము చేస్తున్నటువంటి ఉద్యోగానికి భద్రత లేదు, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు కావడం లేదు, అమలు చేయమని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఏం చేసిండ్రు, బొంబాయిలో ఒక మీటింగ్కి వచ్చి మున్సిపాలిటీ కార్మికులను పిలుచుకొని మున్సిపాలిటీ కార్మికుల యొక్క కాళ్ళు కడిగిండ్రు. ఆయన కాళ్ళు కడిగితే మన కడుపు ఏమైనా నిండిందా? మన కడుపు నింపమని అడుగుతూ ఉన్నాం. నువ్వు కాళ్ళు కడగొద్దు, మా కడుపు నింపండి, మాకు సరిపడేటువంటి జీతాలు ఇవ్వండి, మీరు సరిపడే జీతాలు ఇచ్చినట్లయితే మా కుటుంబంలో ఆరోగ్యం బాగాలేకుంటే కనీసము ఉద్యోగస్తులకు ఇచ్చినట్ల ఒక ఆరోగ్య భద్రత ఇవ్వండి, మా పిల్లలకు మంచి చదువు చెప్పించండి, మాకు ఇండ్లు లేవు, ఇండ్లు ఇచ్చే పద్ధతుల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. అవన్నీ పక్కకెట్టేసిండ్రు. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్నారో, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నారో వాళ్ళకు రాయితీలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి రాయితీలు ఇస్తే మనకేమీ అని మనం అనుకోవచ్చు, కానీ మనల్ని కొట్టి వాళ్ళకి రాయితీలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మన డబ్బు అదంతా కూడా మనం బ్యాంకుల్లో ఉంచుకున్నటువంటి డబ్బు అంతా కూడా మనం బ్యాంకుల్లో ఉంచుకున్న డబ్బుకు కూడా మనం ట్యాక్సులు ఈరోజు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ దేశం సంపాదనంతా కూడా కొల్లగొట్టినటువంటి ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగల యొక్క దాన్ని భర్తీ చేసేందుకు కొరకే మనల్ని ఈరోజు దోపిడీ చేస్తూ ఉన్నారు. మనకు కనీస వేతనాలు అమలు చేయటం లేదు. కాబట్టి ఆ దొంగల భరతం పట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఆ దొంగలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఈ జియో కంపెనీ వచ్చింది, జియో కంపెనీ ఉన్నటువంటి అంబానీకి 1000 కోట్ల రూపాయల సబ్సిడీలు ఈరోజు ఇస్తూ ఉన్నారు. బ్యాంకుల్లో మొండి బాకాయిలు పడితే మొండి బాకాయిల్ని తీసేస్తూ ఉన్నారు. అదే మన రైతు 1 లక్ష రూపాయలు. అంబర్పేట గోల్నాకా బస్టాప్ వద్ద సానన్ చికెన్ మార్ట్ నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహమ్మద్ అల్లా బకాష్ పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ మహమ్మద్ మహమూద్, మహమ్మద్ జునైద్ అహ్మద్, మహమ్మద్ సయ్యద్ అహ్మద్, మహమ్మద్ కలీం, మహమ్మద్ అజీముద్దీన్, మహమ్మద్ వసీం పాల్గొని మహమ్మద్ మహమూద్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొపరేటర్ మహమ్మద్ మహమూద్ మాట్లాడుతూ, మా వద్ద పేపర్ రేట్ కంటే 40 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుందని, షాపులకు, వివాహాది శుభకార్యాలకు కూడా ఆర్డర్పై చికెన్ అందిస్తామని తెలిపారు.
फरीद भाई चले हम आ रहे हैं चलो मैं मार रहा हूँ चलो भैया थोड़ा चाल नीचे करो బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరెంటు ఛార్జీల బాదుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతున్నారని మండిపాటు. దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీపీ దాడి. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ మండల సర్వే మెరుగు వెంకటరత్నం. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మీడియా సమావేశం. గత ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు మోపడంతోనే ప్రజలపై భారం పడిందన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.